రవి లీగల్టీ మనం మాట్లాడాడు ఆయననే కిందికి రమ్మని కింద మాట్లాడదాం వాళ్ళ రమ్మను అదే మాట్లాడాలి. హలో నమస్తే అరే లేక ఒక బాబు అంతే మీద వాడు ఇప్పుడు కాదనా వాడు ఇప్పటికి 3-4 పెళ్లి వేసుకొని అందరు డైవర్స్ ఇచ్చిందట. ఎవరుంది 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 మంది ఎవరు అసలు ఏది పైన మాట్లాడకూడదు. ఇదేనా జేసీఎం ని వెంటనే అదే వాళ్ళు వస్తారు. ఎన్నే ఉంది ఎన్నే మాట్లాడదాం. నినాదాలేంది జేసీఎం ని వెంటనే తొలగించాలి. జియో కార్డు రా పైన 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 రండి రమ్మని పైకి రమ్మన్నా ఈయనే ఉన్నాం ఈయనే ఉన్నాం అందరం అదే వాడు ఇంతవరకు జియో ఆఫీస్ కింద పైనకి రా. అలా ఏం చేస్తున్నారు వాళ్ళు జియో ఆఫీస్ రా కింద. ఇప్పుడు మన కాంప్లెక్స్ కర్ణాటక బ్యాంక్ పైన 2nd ఫ్లోర్. అంటే ఎవరు అసలు వరంగల్ ఉన్నాడా జాబ్? ఆయన వచ్చిందా? లేడంటే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు మరి? మీరు ఎవరు? ఈయనే మాట్లాడదాం ఏమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళది మొన్న ల్యాప్టాప్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఓకే మీకు కన్ఫర్మేషన్ అంటే మేము చేయలేము. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము అది పైకి పంపిస్తాం. పైకి పంపించి వాడు తీసుకున్న యాక్షన్ కూడా మీకు చూపిస్తాం కావాలి. ఎక్కడ ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఓకే, మళ్ళీ తర్వాత వచ్చి వాడు ఈడ చేసిరంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు రెస్పాన్సిబిలిటీ. నేను రో మేనేజర్ ఇక్కడ మహబూబ్ నగర్ లో 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీ పేరు సార్? నా పేరు కౌశిక్ గౌడ్. ఇప్పుడు ఆయన అయితే రాడు కదా? ఇప్పుడు రాడు సార్, రాడు. మీరు మీ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకోమని చెప్పి మాకేదైనా ఇవ్వచ్చు కదా? ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తవమే కాదంటే మీ మంచి కోసమే మేము చెప్తున్నాం. మీ కంపెనీ గురించి మేము వచ్చేది మాకు ఇక్కడ ఏం లేదు. ఓన్లీ మీ జస్ట్ మీ కంపెనీ బ్లేమ్ అయిపోతుంది. వినండి ఒక ఆడపిల్ల అనేది ఇంకా ఏడ ఉంటున్నారు, ఏం జరుగుతుంది? రేపు మన ఇంట్లో అందరికి ఆడపిల్లలు ఉన్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు చేసే చేయండి. లేదంటే దీని మీద సీరియస్ ఇస్తే దాన్ని ఎంటర్ చేస్తారు. మాకు వేసి లెటర్ రైటింగ్ ముఖ్యం. నీకు అయిపోయింది కదా, మనకి అద్దెనికి ఇస్తారు. వైట్ పేపర్ ఏమైతుంది గోపాల్ అంటే మనం రెడీ ఇస్తాం కదా, వాళ్ళ అద్దెనికి మనం ఏమో అడుగుతున్నాం, వాళ్ళ అద్దెనికి ఇయ్యరు. మళ్ళీ లెటర్ వాళ్ళు పంపుతారు కదా, వాళ్ళకి వచ్చిన కాబట్టి మనకి ఇస్తారు. లెటర్ ఇచ్చాం కాబట్టి అది లెక్క. రిజిస్టర్ ప్రకారం ఇస్తారు. లెటర్ లెటర్ అయ్యి
పేపర్ ఒక పేపర్ ఆ పాపతోనే తీస్తే బాగుంటుంది. అయిపోయింది అలా పాపని చెయ్యొద్దు కానీ ఆమె అవి ఒక లెటర్ అయింది మేము ఏమడుగుతున్నామంటే ఆమెతోనే ఇప్పించడం ఇంకా బాగుంటుంది. సంఘాలకి ఆమెతో ఇన్వాల్వ్ చేయొద్దని సంఘాల రాసి రాయి అది అదే ఆమె దగ్గర చేయకుండా మనం ఇస్తే బాగుంటుంది. లెటర్ మనకేమీ తెలుసు సార్ రవి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు మనకేమి ఇస్తారు వాళ్ళంటే ఆఫీస్కి వచ్చింది మనకి ఇస్తారు వాళ్ళు. ఏమిటి ఎట్లా ఇస్తారు వాళ్ళు ఏనికి రాదు కదా వాళ్ళకు కూడా. ఇది జియో హెడ్ ఆఫీసా? సార్ మీరు ఇక్కడ రండి సార్ ఒక నిమిషం చెప్పండి వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి సార్. ఈ ఆఫీస్ మామూలు ఏమడతారు దీని జోనల్ ఆఫీసా? జియో సెంటర్ ఆఫీస్ జియో జియో సెంటర్ జియో సెంటర్ ఆఫీస్ జియో సెంటర్ జియో సెంటర్ అని పెడదాం. మెట్టుగడ్డ కాదు సార్ మన మీద ఎందుకు కంప్లైంట్ ఎట్లా కూడా మీరు వాళ్ళు చేయాలి కదా. మొన్న ఉన్నట్టు అట్లనే ఏరియా బిజినెస్ వాటితో డాటా తీసుకోవాలి కదా. వాడు చేసిన తర్వాత డాటా తీసుకొని ఆల్రెడీ షేర్ తీసుకోండి సార్. పర్లేదు కూర్చోండి, అట్లేం లేదు సార్. మేము మానవత్వం మీద మాట్లాడేది. షేర్ తీసుకోండి. ఏమంటున్నాం మీకు? మీరు షేర్ తీసుకొని కూర్చోండి అంటున్నాం మేము. మిమ్మల్ని వేరే చెప్తలేం మేము. కూర్చోండి మాట్లాడండి సార్. మేము వేరే అడుగుతలేం కదా. కూర్చోండి. కాదు పిల్లలు పనిచేసే పిల్లలు 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లల్ని కూడా తీసేసిరంట కదా ఆఫీస్ లా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లాడు తప్పు చేస్తాడా? మనమన్నా చేసుకోబోతున్నాం. దీని మీద ఫ్యామిలీస్ ఉంటాయి, సడన్ గా తీసేస్తే ఎట్లా? గురించి నేను మీకు అష్యూరెన్స్ చెప్పలేను. ఎందుకంటే ఈయన వర్షన్ ఏంటంటే మంచిగా తీసేసుకోవడం ఏంది అది మనం కాదు తీసేసింది. ఈ సంస్థ నడుస్తేనే నలుగురికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ ఉపాధి ఇస్తుంది కంపెనీ. మీకు ఎవరైనా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే ఐడియా ఉంటుంది అన్న. మీకు లీగల్ టీమ్ కాదు. ఇప్పుడు ఆయన పైన కింద ఉంటే మీకు ఐడియా ఉంటుంది. అది చేసే పనులు మీకు తెలుస్తుంటాయి. వాని గురించి మొత్తం ఎంక్వైరీ ఏం చేస్తారు అంటే అమాయకులు వాడిని కాపాడుతున్నారు. వాడు రామకొండ చేసి వచ్చి ఇలా చేసి రేపు ఇంకో కాడ పోయి చేస్తాడు. అలాగే ఆరోపణలు లేవా ఆయన మీద మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు బయటకు వచ్చినాయి అంత పాటు. సరే అమ్మాయి ధైర్యంగా ముందరికి వచ్చింది రాకుండా కాదు బ్రదర్. ఇప్పుడు మీ ఆఫీస్ లో వాంటెడ్ అని పెట్టిరు కదా, ఓన్లీ ఫీమేల్స్ బిలో 30 years అని ఎందుకు పెట్టిరు? ఈవెన్ ఏడైనా సరే రిలయన్స్ దాంట్లో 30 years దాటితే నీకు యాక్సెప్ట్ చేయదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అభిమానం ప్రకారం ఏమో లీగల్ తీసుకోండి, ఖచ్చితంగా నిస్వార్థంగా తీసుకోండి. గవర్నమెంట్ పనులు ఏ దేవుడు ఇప్పుడు మేము బిలో 30 యాక్టివ్ గా పనిచేస్తారని పైన వాళ్ళు అనుకుంటారు. ఈనాస్ ఉంటాడేమో నాకు పనికి వస్తారని నీడు అనుకుంటారు. కంపెనీ అట్లా ఉంటుంది. మహబూబ్ నగర్ జియో ఆఫీస్ లో జేసీఎం గా పనిచేస్తున్న మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటర్వ్యూ పేరుతో వచ్చిన మహిళల పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నాడని చెప్పి మా వరకు చేరింది. అదేవిధంగా ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళ కూడా అతని పైన కంప్లైంట్ చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులు, ఇక్కడ పనిచేసే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము ఇది సమాజానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన మహబూబ్ నగర్ లో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలా మంది కూడా మహిళలు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు బతుకుదెరువుకు చాలా మంది కూడా వచ్చి పనిచేస్తా ఉన్నారు. సో ఇటువంటి ఘటనలు ఏంటంటే మహిళల పట్ల జరిగే ఇటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళని హరించే ఇది ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలను మా టీం నుంచి మేము ఖండిస్తా ఉన్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మధుకర్ రెడ్డి అనే వ్యక్తిని జియో ఆఫీస్ లోనే పనిచేయకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా మధుకర్ రెడ్డి పైన ఇంతకుముందే చాలా రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆయన పైన చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈరోజు జియో ఆఫీస్ లో పనిచేస్తే అక్కడ పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని కూడా తొలగించి వాళ్ళ ఫ్యామిలీకి అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. సో సడన్ గా ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, ఉద్యోగుల పరిస్థితి ఏంది? సో మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతలాగా ఎంప్లాయీస్ పట్ల ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా మహిళల పట్ల అతడు ప్రవర్తించిన తీరును మేము ప్రజా సంఘాల నుంచి మేము ఖండిస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేయదు. అదేవిధంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ మహబూబ్ నగర్ లోనే కాదు ఎక్కడైనా సరే మహిళల పైన అటువంటి అదే ఆ రకంగా ప్రవర్తించే వ్యక్తులను మేము మా వార్నింగ్ అనుకోవచ్చు. మీరు ఈ విధంగా మహిళల పట్ల ప్రవర్తిస్తే మేము ఉధృతం చేస్తాం మా ఉద్యమాన్ని. సో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము వారిపైన చర్యలు తీసుకునే విధంగా ముందరికి పోతాం. కాబట్టి మేము జియో ఆఫీస్కి ఇప్పుడు మేము వచ్చినాము, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము జియో ఎంప్లాయీస్కి. అదేవిధంగా వాళ్ళకు లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అదేవిధంగా అతనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి హెడ్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి మేము వెనుకపోమని చెప్పి కోరుతా ఉన్నాం.